హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం స్పెషల్ వినాయక చవితి లాగ్తో వచ్చేసాను. సో మరి మా సొసైటీలో అయితే అండి ఈ సంవత్సరము చాలా చక్కగా గణేషుని స్థాపించబోతున్నారండి. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టేజ్ అండి చాలా చక్కగా డెకరేషన్ అయితే అయిపోయింది. ఇక విఘ్నేశ్వరుని సొసైటీలోకి కూడా తీసుకొని వచ్చేసారండి. ఇక గణేషుని కాసేపట్లో అయితే అండి స్థాపించబోతున్నారు. ఈ స్థాపన కోసం అయితే అండి ఈసారి స్పెషల్గా మా సొసైటీలో ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చాలా చక్కగా డ్యాన్సులు అయితే నేర్చుకున్నారండి. డోల్ తష అని చెప్పి వాళ్ళు చాలా చక్కగా మ్యూజిక్ అయితే నేర్చుకొని డ్యాన్సులు అయితే వేయబోతున్నారండి. దీంతోపాటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే అండి లెజిమ్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. ఈ లెజిమ్ డ్యాన్స్ అనేది మహారాష్ట్ర ట్రెడిషనల్ డ్యాన్స్ అండి. ఇవన్నీ ఒకసారి మీరు కూడా చూసేయండి. గణపతిని స్థాపించే ముందైతే అండి సొసైటీ మొత్తము దేవుణ్ణి తీసుకొని తిప్పుతూ వీళ్ళు డ్యాన్సులు వేస్తూ వస్తున్నారండి. సో మీరు కూడా ఒకసారి చూడండి. కదండి చాలా చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు కదా. మేమందరము ఎరుపు, పసుపు దుస్తులతో అందరం అయితే అండి ఒకే కలర్ వేసుకొని కూడా వచ్చాము.
చాలా చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తూ డ్యాన్సులు అయితే అయిపోయింది. ఇక కాసేపట్లో వినాయకుడిని ఇక్కడ స్థాపించబోతున్నారండి. సో ఇక్కడ ఏర్పాట్లు అయితే పూజకు సంబంధించినవన్నీ అయిపోయాయండి. ఇక లాస్ట్ అండి చూస్తున్నారు కదా, అక్కడ నుంచి వినాయకుడిని తీసుకొని రాబోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆంటీ వాళ్ళు చాలా చక్కగా ఈ లెజిమ్ డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. దీన్నే మహారాష్ట్ర ట్రెడిషనల్ డ్యాన్స్ అని అంటారు. ఈ చేతిలో ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్ పేరే అండి లెజిమ్. ఇది తిప్పుతూ చాలా చక్కగా అందరూ ఒకే ఫార్మేట్లో డ్యాన్స్ అయితే వేస్తారండి. చాలా బాగా అయితే నేర్చుకున్నారు. పిల్లలు సైతం ఈ డ్యాన్స్ని ఎంతో చక్కగా అయితే వేశారండి. ఇక వినాయకుడిని అయితే అండి కాసేపట్లో స్థాపన కూడా చేయబోతున్నారండి. తీసుకొని వచ్చారు, చూశారు కదా. చాలా సంతోషంగా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఈ స్థాపనలో చాలా చక్కగా పాల్గొని ఈసారి అయితే అండి చాలా సంతోషంగా అందరూ వినాయకుడిని అయితే అండి ఆహ్వానించాము. పిల్లలు సైతము చాలా బాగా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారండి. ఇక కాసేపట్లో అయితే అండి స్థాపన చేసి పూజలు కూడా చేయబోతున్నారు. మొత్తం ఒకసారి చూసేయండి. गणेश जय गणेश जय गणेश देवा मति पिता महादेवा। ओम जय जगदीश हरि सब जय जगदीश हरि। भक्त जनों के संकट दास जनों के संकट छड़ने दूर करे। ओम जय जगदीश। సో ఇక చూశారు కదండి, గణపతిని స్థాపించడం అయితే అయిపోయింది. సో మరి మేమైతే అండి 11 రోజులు గణపతికి పూజలు చేయబోతున్నాము. సో మరి మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.